టీడీపీ మహానాడు సంబరం అట్టహాసంగా జరుగుతోంది. నేతలు, పార్టీ శ్రేణులు సంబరానికి వేదికైన కడపకు భారీగా తరలివచ్చారు. మహానాడు ప్రాంగణంలో తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యకర్తలను గత స్మృతులలోకి తీసుకువెళుతోంది. వెండి తెరపై తారక రాముని అభినయం మొదలై రాజకీయాల్లో సృష్టించిన సంచలనాలను ఫోటో ఎగ్జిబిషన్లో ఆవిష్కరించారు. ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు పార్టీ ప్రస్థానం, సాధించిన విజయాలు ప్రతిబింబించేలా ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఫోటో గ్యాలరీలో ఏర్పాటు చేసిన మరిన్ని విశేషాలు మా బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. టీడీపీ మహానాడు రెండో రోజు చేరుకుంది. అయితే ప్రత్యేకంగా టీడీపీ మహానాడు ప్రాంగణంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ టీడీపీ అభిమానులు కావచ్చు, ఎన్టీఆర్ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ తిలకించేందుకు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ గ్యాలరీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ రకంగా అభిమానులు కావచ్చు, కార్యకర్తలు, అదేవిధంగా ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు, ముఖ్య నేతలు అందరూ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఆసక్తిగా తిలకించేందుకు గతంలో ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటో గ్యాలరీతో పాటు పార్టీ స్థాపించినప్పటి నుంచి అదేవిధంగా సినీ రంగానికి సంబంధించిన అన్ని కూడా ఫోటో గ్యాలరీ రూపంలో ఇక్కడ ప్రదర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఎల్సిడి రూపంలో ఇక్కడ ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ అయితే తిలకించేందుకు పెద్ద ఎత్తున దానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు అయితే లోపలికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఏ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ జయంతి కావటం, అదేవిధంగా పెద్ద ఎత్తున మహానాడు రెండో రోజు చేరుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ కి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఎలా ఉంది ఎన్టీఆర్ ఎగ్జిబిషన్ కి సంబంధించి మహానాడు ప్రాంగణంలో ఈ రకంగా ఒక డిజిటల్ రూపంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం? ప్రతి సంవత్సరం మహానాడులో ఈ యొక్క ఫోటో ప్రదర్శన అనేటువంటిది చాలా గొప్పగా ప్రదర్శించబడుతుంది. కానీ ఈసారి డిజిటల్ రూపంలో ఏదైతే ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు 1982లో పార్టీని స్థాపించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి మధుర ఘట్టాలను ఒక మధుర స్మృతులుగా డిజిటల్ రూపంలో మర్చి ఇక్కడ మహానాడుకు విచ్చేసినటువంటి నాయకులకి, కార్యకర్తలకి చూపించినటువంటిది ఒక మధురానుభూతిగా భావిస్తున్నాం. మేము దీన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే 43 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గత స్మృతుల్ని ఒక డిజిటల్ రూపంలో ఈ రోజున ఇక్కడ అరేంజ్ చేయడం చాలా గొప్ప విషయం. దీనివల్ల నూతనంగా వచ్చినటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ పార్టీ యొక్క పూర్వవైభవం ఏ రకంగా ఇప్పటివరకు ఇలా కొనసాగింది అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. ఈ మహానాడులో ఈ యొక్క డిజిటల్ ప్రదర్శన చాలా గొప్ప విషయం మేము భావిస్తాం. అయితే దీనికి సంబంధించి మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ డిజిటల్లో ఎన్టీఆర్ని చూస్తాం? అంటే చాలా మందికి తెలియని విషయాలు కూడా ఈరోజు ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ చూస్తే తెలిసే అవకాశం ఉంది. ఎన్టీఆర్కి సంబంధించి ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్? ఇది చాలా గొప్ప విషయం అండి. ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పాత జ్ఞాపకాలు గత మహానాడులోని మామూలుగా ఫోటో ప్రదర్శన చేసినప్పుడు చేతులు వేసిన మరకలు వచ్చి అటువంటి పరిస్థితిని ఈ రోజు ఏదైతే పాత నుంచి వచ్చిన ఫొటోస్ ఉన్నాయో దాన్ని డిజిటలైజేషన్ చేసి మరి ఒక కొత్త రూపాన్ని ఈ రోజు ఏదైతే ఆ పాత ఫోటోలని మరి డిజిటల్ రూపంలో ఈ మహానాడుకు వచ్చిన రాష్ట్ర నలుమూలల నుంచి, ప్రతి జిల్లాల నుంచి వచ్చిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ చూసి చాలా ఆనందపడుతున్నారు. ఆ పూర్వ జ్ఞాపకాలు డిజిటల్ రూపంలో, అంటే ఏదైతే మన కాలం అడ్వాన్స్ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ మనకు చూపించడం చాలా ఆనందదాయకం. ఈ నేపథ్యంలోనే అభిమానులు పెద్ద ఎత్తున కొంత ఆసక్తిగా కూడా ఈసారి ఈ ఎగ్జిబిషన్ని తిలకిస్తున్న పరిస్థితుంది. మహానాడులో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తుందంటూ కూడా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సాయితో క్రాంతి, రాజ్ న్యూస్, కడప నుంచి.